చేసినటువంటి పుష్కరాల్లో చాలా గొప్పగా చేస్తామని చెప్పి ప్రచారానికి పెద్దపీట వేసి ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలకి జ్ఞాపశక్తి తక్కువ అని ఆయన చేసినటువంటి పనులన్నీ మర్చిపోయి ఉంటారని చెప్పి ఆయన ఉద్దేశం అయిండొచ్చు బహుశా. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ మతాన్ని ప్రాక్టీస్ చేస్తారు, ఏది ఆచరిస్తారు కాదు, ప్రతి సర్వమతాన్ని ఆయన ప్రేమిస్తారు, ప్రతి వాళ్ళ మనోభావాల్ని రెస్పెక్ట్ చేస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక హిందూ ధర్మాన్ని పాటించడంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చి చేసేటువంటి వ్యక్తి ఆయన. మరి ఇంత అద్భుతమైనటువంటి ఇన్ని మతాలు, ఇన్ని ఆచారాలు, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఒక దేవుడి కృపతోనే మనం ఏ పనైనా చేయగలుగుతామని నమ్మినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం అంటే ఆకాశంలో సూర్యుని చూసి ఉమ్మేస్తే ఆ ఉమ్మొచ్చివాడు మొహం మీద పడ్డట్టుగానే వారు చేసేటువంటి ఆ ప్రయత్నం అంతవరకే ఉంటుందని, గతంలో పోయిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది ఇంకా మరి మళ్ళీ మర్చిపోయినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 23 స్థానాలు కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నటువంటి ఆయన ఆలోచన విధానాల్ని మనం ఒకసారి గమనించాలి. ప్రజలు అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇటువంటి ఒక జిత్తులు మారి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అటు తెలుగుదేశం బీజేపీ, అసలైన బీజేపీ, రెండు బీజేపీలుగా ఉన్నటువంటి ఆ బీజేపీ ప్రముఖులకి ప్రత్యేకంగా ఏదో హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తామని చెప్పి పలు సందర్భాల్లో మాట్లాడేటువంటి వారికి తస్మాత్ జాగ్రత్త అని. ఇప్పటిదాకా రెండు బీజేపీలు ఉన్నాయి. ఆ బీజేపీలో ప్రధానంగా లక్ష్యం తెలుగుదేశాన్ని కాపాడుకోవటం, తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఆ విధానానికి ఇప్పటికైనా మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే పైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎంత బాగా పనిచేసినా ఈ రాష్ట్రంలో మీ పరిస్థితి మెరుగవటం కల్లా అని మీకు చెప్తా ఉన్నాను. దయచేసి ఆ కళ్ళబొల్లి మాటల్లోకి పోవకండి. అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆయన స్క్రిప్ట్స్ చదువుతూ ఆయన డైరెక్షన్లో పనిచేసినంత కాలం ఈ ప్రజలు ఎవరు కూడా వారిని కనీసం నమ్మరు కదా, కనీసం గౌరవించేటువంటి స్థితి కూడా ఉండదు అని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసాం మనం గత ప్రభుత్వంలో గుళ్ళని అభివృద్ధి పనుల్లో అభివృద్ధిలో భాగంగా చెప్తూ కూలగొట్టినటువంటి విషయాన్ని చూసాం. ఎన్నో సందర్భాల్లో వాటిని పునర్నిర్మించమని చెప్పి అడిగినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి స్థితిని ఆ రోజు చూసాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ గుళ్ళన్నింటినీ కూడా పునర్నిర్మించడమే కాకుండా రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ హిందూ ధర్మాన్ని కాపాడటానికి వారు చేస్తున్న ప్రయత్నానికి చేతులెత్తి వారికి నమస్కరిస్తూ ధర్మాన్ని కాపాడాలని, అలాగే ఈరోజు ప్రత్యేకంగా వినాయక చవితి సందర్భంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏవో ఆంక్షలు పెట్టారని చెప్పి ఎక్కడ కూడా కొత్త ఆంక్షలు ఏం లేవు. ఏది మనం మాట్లాడుకున్నా కూడా ఏ కార్యక్రమం అది జరిగినా అది రంజాన్ పండుగ కావచ్చు, లేకపోతే క్రైస్తవులు చాలా గొప్పగా చేసుకునేటువంటి కార్యక్రమం క్రిస్మస్ పండుగ కావచ్చు, లేకపోతే మనకు ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఈరోజు వినాయక చవితి కావచ్చు, ఏదైనా ఒకరికి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి వచ్చే వరకు అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిస్థితులు రానికుండా ఉండాలి. అటు లా అండ్ ఆర్డర్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వాలైనా కూడా కొన్ని ఆంక్షలు విధించాయి. ఆ రోజు కూడా ఉత్సవ కమిటీలు వేసుకున్నాం. ఆ ఉత్సవ కమిటీలు లోకల్ లా అండ్ ఆర్డర్ చూసే పోలీసు వారు ఇద్దరు కూడా
కలిసి సమన్వయంతోనే ఇంతవరకు కూడా జరిగినటువంటి కార్యక్రమాలు కూడా అదే రకంగా జరుగుతాయి తప్పించి ఇదేదో కొత్తగా ఇక్కడ వినాయక చవితి జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ఏదో చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళ అతి ఉత్సాహం చూస్తే నేను ప్రత్యేకంగా ఈరోజు ఉత్సవ కమిటీ ఉత్సవాన్ని నిర్వహించేటువంటి భక్తులందరికీ అక్కడ బాధ్యత వహించేటువంటి పెద్దలందరికీ కూడా మరింత జాగ్రత్తగా ఉండండి. ఈ నీతి మాలిన దిగజారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలకి రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి ఆయన ఆలోచనలకి అది ఏ స్థాయికన్నా వెళ్ళగలదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ నిర్వహించేటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పటిష్టవంతంగా చూసుకోవాలి. పౌరులుగా మనం, అటు పోలీసు వారు కూడా మరింత జాగ్రత్తగా మరింత శాంతి భద్రతను కాపాడే విధంగా వారు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ప్రత్యేకంగా నేను చూశాను మన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి వారు నిన్న ఇచ్చిన విడుదల చేసినటువంటి దాంట్లో కూడా చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఏ రకంగా వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారనేటువంటి విషయం మీద ఆయన చాలా విస్తృతంగా చెప్పారు. ప్రతిదీ కూడా మనం విగ్రహం ఎత్తు బరువు అన్నీ కూడా ఎందుకు మనం అడుగుతున్నాం, అక్కడేదో ఆంక్షలు విధించాలని కాదు, మనం తీసుకోవాల్సినటువంటి అడెక్వేట్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నామా లేదా, దాన్ని ఎక్కడ కూడా అపశృతి జరగకూడదు. తీసుకుంటున్నటువంటి దాంట్లో ఆ జాగ్రత్తలు తీసుకుంటున్న దాంట్లో ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసేదాకా ఆ బాధ్యత అటు ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది కాబట్టి, దాన్ని చూసుకుంటా ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం దాన్ని ఇవ్వమని చెప్పి తెలియజేయమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇదేదో కొత్త విషయం కూడా కాదు. ఇది ప్రతిసారి కూడా తప్పకుండా ఆ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా మనం సమన్వయపరుచుకొని వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళందరినీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని సజావుగా భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కొద్దిగా రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో లైన్లు పెట్టుకోమని చెప్పి, మరి అలాగే ఈరోజు కరెంటు బిల్లు ఏదో పెంచినట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది గతంలో 1000 రూపాయలు మనం స్లాబ్ సిస్టంలో ఒక మండపానికి తీసుకున్నటువంటి తక్కువలో మినిమం 1000 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. ఈరోజు మినిమం దాన్ని 500 రూపాయలు చేసినా కూడా దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఈరోజు వీలైనంత వరకు అక్కడ ఒక రకమైనటువంటి ఒక మంచి వాతావరణంలో ప్రభుత్వం వారి బాధ్యత మరింత బాధ్యతాయుతంగా అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు కానీ ఇటు డీజీపీ గారు కానీ వారందరూ కూడా వచ్చి మాట్లాడుతూ ఉండి వాటికి తగిన చర్యలు సూచనలు చెప్తా ఉంటే అయినా సరే అవేవి పట్టనట్టుగా దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూస్తూ ఉండడం అంటే వీళ్ళకి ఏది పని పాట లేదని అనిపిస్తుంది. ఏదో ఒకటి వచ్చింది కదా దీన్ని వాడుకుందాం అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి వాళ్ళ కళ్ళకి కనబడట్లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పర్యటన చేశారు, ఆర్థిక మంత్రి గారు ఏ రకంగా మరి ఢిల్లీ పర్యటన చేసి ఏ రకంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాల్ని రాబట్టుకుంటున్నారు, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని మరి వాళ్ళని ఒప్పించి సాధించుకుంటున్నటువంటి విషయాలు ఎప్పుడు కూడా మనం ప్రస్తావించట్లేదు. వాటి గురించి కూడా ఎక్కడ మనం మాట్లాడే విషయం వాళ్ళకి కనపడట్లేదు. నేషనల్ హైవేస్ ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి తెచ్చుకున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న సంగతి నేను ప్రత్యేకంగా చెప్పగల. కానీ ఎక్కడ కూడా మరి ప్రతిపక్షానికి కానీ రాజకీయ పార్టీల వారికి కానీ అవేవి కనపడవు. ఈరోజు లక్షల కోట్లని ఫిగర్లు రాసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ఎక్కడ పోయి తెలియదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా చెప్పిన మాట ప్రకారం ఆ చెప్పిన డేట్ నుంచి స్టార్ట్ చేసే డేట్ వరకు అన్ని దగ్గరుండి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఈరోజు మన గౌరవ మంత్రి అమర్ దగ్గర నుంచి చాలా యంగ్స్టర్స్ ఈరోజు చాలా ఉత్సాహంగా రాష్ట్రం వైపు అందరూ చూసే విధంగా ఉన్నటువంటి లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఉన్నటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి ఒక పక్క ఇండస్ట్రీస్ తీసుకొస్తూ ఉంటే దాని గురించి మాట్లాడడానికి వాళ్ళకి నోరు రావట్లేదు. ఒక పక్క పోలవరం ప్రాజెక్టుని వాళ్ళు చేయాల్సిన తప్పులన్నీ చేసి పాడు చేస్తే దాన్ని ఒక పక్క సరిదిద్దుకొని వస్తూ ఉంటే మరి గౌరవ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గారు చేస్తున్నటువంటి పనులు అక్కడ వాళ్ళకి ఏం కనపడవు. ఈ రకంగా ఏ శాఖకి సంబంధించినటువంటి ఏ అంశమైనా గతంలో కన్నా మెరుగ్గా జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రస్తావించడానికి మీకు నోరు లేకపోవచ్చు. కానీ ఇటువంటి ఒక సున్నితమైనటువంటి అంశాలని ప్రజల్ని తప్పుదోవ పాటించడానికి ప్రయత్నం చేస్తే కనీసం మొన్న 23 వచ్చాయి, రేపు 2, 3 కూడా రానటువంటి స్థితి
వస్తుందని చెప్పి వారికి కూడా హెచ్చరిస్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు తప్పకుండా మరింత జాగ్రత్తగా ఆ విఘ్నేశ్వరుడి మరి కరుణా కటాక్షాల కోసం రాబోయే సంవత్సరం ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేదానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండటానికి రైతులు మరి ఇప్పుడు వ్యవసాయ సమయం మనందరికీ కూడా చక్కటి అనుకూలంగా వాతావరణం ఉండటానికి ప్రతి వాళ్ళం కూడా మరింత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి వీరి ఇటువంటి శక్తులు ఇటువంటి స్వార్థపర శక్తులు వాళ్ళ రాజకీయమే వాళ్ళకి ముఖ్యం కానీ ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి భక్తుల మనోభావాలు హిందూ ధర్మం పట్ల ఒక నిబద్ధత లేనటువంటి వాళ్ళ మాటల్ని మనం ఎంతవరకు వినాలో అంతవరకు విని వదిలిపెట్టమని చెప్పి వాళ్ళందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.